నాగమల్లేశ్వర్ గారు ఏం చెప్తారు లోకేష్ గారి ఆ భాష గురించి, ఆయన సంస్కృతి గురించి, వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నటువంటి సంప్రదాయం గురించి, చదువుకున్న విద్య గురించి? ఎందుకంటే మాట్లాడుతున్నటువంటి భాష చూస్తున్నాం కదా. సార్ ఇవాళ మీరు ఇంకా ఒకటే చూపించారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రవచనాలు, తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి అది కూడా చూపించండి. అవును, చూపించలేం, వినిపించలేం. చూపించండి సార్, జనాలకి తెలియదు కదా. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ మాట్లాడినటువంటి ఆయన ప్రవచనాలు, అవును, ఇవన్నీ ఎవరికి తెలియంది సార్. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ పరంగా ప్రశ్నిస్తున్నా, ఆయన 2.5 గంటలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళని ఏకి పడేసినా కూడా సబ్జెక్ట్ మీద ఎవరన్నా వచ్చి, ఏ ఎమ్మెల్యే అన్నా వచ్చి, పోనీ ఈ సోకాళ్ళు హోమ్ మినిస్టర్ గాని, లేకపోతే ఈయన లోకేష్ బాబు గారు గాని, లేకపోతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని వచ్చి ఏమన్నా మాట్లాడతారేమో అని అంటే ఒక్క విషయం మాట్లాడరు సార్. ఇప్పుడు ఈ సందర్భమో అసందర్భమో నాకు తెలియదు కానీ, మరి తెలంగాణలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అలా ట్వీట్ పెట్టచ్చా? కాదు, ఆయన మాట్లాడడం తప్పైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా ట్వీట్, అందులో ఏం పెట్టారు? పప్పు నిద్ర వదులు, అమాత్య మేలుకో అంటే ఒకటి సార్. ఆయన పాపం మరి ఆ వర్డ్ ఆయన అంటే మరి బాధపడి, లేకపోతే ఇప్పుడు మనం ప్యానెల్లో ఉన్న పాపానికి ఆ వర్డ్ వాడామని మన మీద కూడా కేసులు పెడతారు ఆయన. ఎందుకంటే ఆయనకి ప్రశ్నించడం ఇష్టం ఉండదు కాబట్టి. నేనేమంటున్నానంటే సార్, ఇవాళ 10వ తరగతి, ఇప్పుడు మీరు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, 10వ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం ఎంతమంది ఫెయిల్ అయ్యారు సార్? ఎప్పుడూ లేని విధంగా 1,10,000 మంది ఫెయిల్ అయ్యారు. అందులో రీవాల్యుయేషన్, రీకౌంట్ ఉన్న వాళ్ళు 60,000 అయితే దాంట్లో పాస్ అయిన వాళ్ళు మళ్ళీ అంటే కర్నూలులో ఒక అమ్మాయికి 14 మార్కులు, తర్వాత కనిగిరిలో ఒక అమ్మాయికి 12 మార్కులు వచ్చి, తర్వాత రివాల్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎంతంటే ఊహించిన విధంగా 94 మార్క్స్, 93 మార్క్స్, 92 మార్క్స్ వచ్చాయి. దీన్ని బట్టి నిజంగానే ఆయన నిద్రపోతున్నాడా, 11,000 మంది విద్యార్థులు, 11,000 మంది జర్నీలలో ఉన్నాడా అనేది కూడా చెప్పాలి. మొత్తం 66,000 మంది అప్లై చేసుకున్నారు, అప్లై ఎప్పుడూ లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఇప్పటి వరకు చరిత్రలో. ఇలాంటి ఈ వర్డ్ కరెక్ట్ అనుకుంటున్నారా? ఈ భాష కరెక్ట్ అనుకుంటున్నారా? మరి ఒకవేళ తప్పులు జరిగాయి విద్యా వ్యవస్థలో, భాష ఉంటే పెట్టిన తప్పు లేదేమో. ఈ సెట్ కౌన్సిలింగ్ లేట్ అయింది కాదు సార్, కౌన్సిలింగే కాదు, ఇతను ఆడుకుంటుంది ఎవరితో అంటే యువత భవిష్యత్ తోటి, విద్యార్థుల యొక్క మానాలతోటి, ప్రాణాలతోటి ఇతను ఆడుకుంటున్నాడు. ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు తెలుసా సార్ 10th క్లాస్ విద్యార్థులు? ఇప్పుడు ఈవేళ కూడా కౌన్సిలింగ్ లేట్ అయితే పరిస్థితి అదేనండి. మనం ఏదో చిన్న విషయం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి ఎంత ఆవశ్యకత ఉందని జనాలు కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి పదవులు వాళ్ళని న్యాయం చేయలేనప్పుడు నిద్రపోతున్నట్టే కదా. ఆ వర్డ్ చాలా చిన్నదే. నాకు ఒక రకంగా చెప్తే ప్రాణాలు పోతే తిరిగి తెచ్చివ్వగలుగుతారా సార్ వీళ్ళు? ఎడ్యుకేషన్ సిస్టాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ మేమేదో ఉద్ధరించాము, మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోగలిగితే ఇంతకమైనటువంటి నీచమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అండి? చెప్పండి, ఫైనల్ ఒక మాట చెప్పండి. కౌన్సిలర్ చెప్పారు కదా చెప్పులు దండ వేస్తారని, చెప్పులు దండ వేస్తారన్నారే ఓ కౌన్సిలర్, ఆ పరిస్థితి ఉందా నిజంగానే రాష్ట్రంలో? ఎందుకు లేదు సార్, ఎందుకు లేదు? డైరెక్ట్ గా వెళ్ళమని తెలుస్తుంది పరిస్థితులు. ఆడవాళ్ళు అయితే చీపుర్లు చాటాలు తిప్పేసి మరి కొడతారు. అందుకని భయపడి అంతమంది ఎమ్మెల్యేలు పిలిచిన, చంద్రబాబు నాయుడు గారు సీఎం పిలిచినా కూడా ఎందుకు పోలేదంటే, పోతే మమ్మల్ని తంతారయ్యా, అడుగు కూడా పెట్టనీరు, వాళ్ళ గడప కూడా దారు, ముఖం మీద పేడ నీళ్ళు జల్లుతారని చెప్పి ఎవరు వెళ్ళలేదు. మా అన్నగారు చేశారు సంక్షేమం అంటే, మీ నాన్నగారు ఏం చేయలేదా? చేయలేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సార్, 108 అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సార్, అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు సార్, నాడు నేడంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు సార్. ఈ తండ్రి కొడుకులను చూసి ఏం గుర్తొస్తుంది? దోపిడీ, దగ, మోసం, ఈ తప్పితే ఏం గుర్తొస్తాయి సార్ రాష్ట్రంలో? ఇలాంటి వాళ్ళకి అలాంటి ట్వీట్ చాలా చాలా చిన్నది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు ఉన్నాయి కాబట్టి వీళ్ళలాగా సైకో గాడు, మెంటల్ గాడు, వాడు వీడు ఎందుకు సార్ ఊరుకుంటారు? ఇలా పోక్ చేసి కార్యకర్తల్ని రెచ్చగొట్టుకుంటారు. తిరిగి ఏదంటే మాత్రం అందరి మీద కేసు పెడతాం. ఎంత ఉలికిపాట అంటే, ఎవరో ఒక ప్లకార్డ్ మీద రప్పా రప్పా అని పెడితేనే ఇప్పటికి జ్వరాలు 108 జ్వరాలు వచ్చిన
అన్నట్టు వణికిపోతున్నారు మొత్తం కేడమంతా. మ్మ్. అది వీళ్ళ బ్రతుకులు. రైట్ రైట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయండి. Yes, ఒక మహిళలకి విషయం రక్షణ చెప్పాలండి. ఇవ్వండి అయ్యా. Yes. విద్యార్థులకి మంచి మంచి విద్య ఇవ్వండి అయ్యా అంటే అది వదిలేసి ఇవే సార్ వీళ్ళు చేయాల్సినవి. 4 బూతులు, 4 అరెస్టులు, 4 బెదిరింపు కాళ్ళు, 4 మర్డర్లు ఇవే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఏ ఇంటికి పోతారండి? ఇన్ని అత్యాచారాలు జరిగాయి, బాలికల మీద ఇన్ని లైంగిక దాడులు జరిగాయి, మహిళల మీద ఇన్ని లైంగిక దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. ఆ ఇళ్ళకి కూడా పోతారా వీళ్ళు ధైర్యంగా? ఎక్కడ పోగలుగుతారు సార్? ఈ రాష్ట్రంలో వాళ్ళు వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఆ కుటుంబం వాళ్ళే కాదు, ఆ వీధిలో ఉండే వాళ్ళు కూడా రానిరేమో. జరిగాయి. ఎందుకు రాణిస్తారు సార్? ఏ విధంగా రాణిస్తారు? వాళ్ళు రానివ్వరు కాబట్టి భయపడి ఎమ్మెల్యేలు వాళ్ళ మీటింగ్లకు కూడా పోవట్లేదు. మ్మ్. మీ మాటలే మీరు ముఖ్యమంత్రిగా ఉన్న మీ Yes. కేడరే, మీ టీడీపీ వాళ్ళే మీ మాట వినట్లేదంటే Right. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా సార్ ఈ రాష్ట్రంలో?